ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఉదయం 8 గంటలకు స్కూల్కి వెళ్తున్నారు, సాయంత్రం 4 గంటలకు ఇంటికి వస్తున్నారు. కానీ అక్కడితో వాళ్ళ చదువు కంప్లీట్ అవడం లేదు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు, రాత్రి 8 గంటలకు టెస్ట్, ఆ తర్వాత రాత్రి 10 గంటలకు హోంవర్క్. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్: ఒక స్టూడెంట్ రోజుకు 10 గంటలు చదువుతున్నాడు, అయితే స్కూల్స్ ఎందుకని సరిపోవడం లేదు? అసలు ఎడ్యుకేషన్ ఎక్కడ జరుగుతుంది? స్కూల్లోనా లేక కోచింగ్ సెంటర్స్లోనా? మన పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. స్కూల్ ఫీజ్, బుక్స్ ఫీజ్, ట్రాన్స్పోర్ట్ ఫీజ్, యూనిఫామ్ ఫీజ్ ఎక్సెట్రా. మొత్తానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన ఇన్కమ్ లో పెద్ద భాగాన్ని ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తుంది. కానీ అదే స్టూడెంట్ 10th కి వస్తే కోచింగ్ సెంటర్, ఇంటర్మీడియట్ కి వెళ్తే కోచింగ్ సెంటర్, జేఈ అంటే కోచింగ్ సెంటర్, నీట్ అంటే కోచింగ్ సెంటర్, ఎంసెట్ అంటే కోచింగ్ సెంటర్, బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే కోచింగ్ సెంటర్, గవర్నమెంట్ జాబ్స్ అంటే కోచింగ్ సెంటర్. అంటే ఇక్కడ మనం ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ అడగాల్సిన సమయం వచ్చింది. అదేంటంటే, స్కూల్స్ నిజంగా తమ పని చేస్తున్నాయా, లేక మనం స్కూల్స్ నుంచి ఆశిస్తున్నది వేరే ఏదైనా ఉందా? ఇక్కడ చాలా మంది ఒక విషయం మిస్ అవుతున్నారు. అదేంటంటే, స్కూల్స్ మరియు కోచింగ్ సెంటర్స్ రెండు ఒకే పని చేయవు. ఇక్కడ స్కూల్స్ యొక్క జాబ్ ఏమిటంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం, మరి కోచింగ్ సెంటర్స్ యొక్క జాబ్ ఏమిటి? అదే సెలక్షన్ చేయడం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఉదాహరణకు, ఒక స్కూల్ టీచర్ యొక్క క్లాస్లో 40 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అందరికీ ఒకే సిలబస్, అందరికీ ఒకే స్పీడ్, అందరికీ ఒకే మెథడ్ కూడా. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా పనిచేయవు. జేఈఈకి మీ కాన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మాత్రమే కాదు, మీ స్పీడ్ ఎంత ఉందో కూడా మ్యాటర్ అవుతుంది. నీట్లో మీరు ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, మిగతా లక్షల మంది కంటే వేగంగా ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడే కోచింగ్ సెంటర్స్ యొక్క అడ్వాంటేజ్ మొదలవుతుంది. ఫ్రెండ్స్, స్కూల్స్ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చెప్తాయి, కానీ కోచింగ్ సెంటర్స్ మాత్రం ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా వస్తుందో నేర్చుకొని చెప్తాయి. స్కూల్స్ నాలెడ్జ్ని ఇస్తాయి, కానీ కోచింగ్ సెంటర్స్ స్ట్రాటజీని ఇస్తాయి. స్కూల్స్ లెర్నింగ్ని మెజర్ చేస్తాయి, కానీ కోచింగ్ సెంటర్స్ ర్యాంకింగ్ని మెజర్ చేస్తాయి. స్కూల్స్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాయి, కానీ కోచింగ్ సెంటర్స్ స్టూడెంట్స్ని కాంపీట్ చేయడం నేర్పిస్తాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఇంకొకటి ఉంది. బహుశా మన పేరెంట్స్కి కావాల్సింది ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళకి కావాల్సింది సెక్యూరిటీ. ఒక మంచి కాలేజ్, ఒక మంచి జాబ్, ఒక స్టేబుల్ ఫ్యూచర్, ఒక సేఫ్ లైఫ్. మరి ఆ ఫ్యూచర్కి షార్ట్ కట్లా కనిపించేదే కోచింగ్ సెంటర్స్. అందుకే కోచింగ్ ఇండస్ట్రీ ఇండియాలో లక్షల కోట్ల రూపాయల బిజినెస్ గా మారింది. ఎందుకంటే వాళ్ళు ఫిజిక్స్ ని అమ్మడం లేదు, కెమిస్ట్రీని నమ్మడం లేదు, మ్యాథ్స్ నమ్మడం లేదు. వాళ్ళు అమ్మేది ఏంటంటే హోప్. ఫ్రెండ్స్, ఒక పేరెంట్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇలా ఆలోచిస్తాడు: నేను నా పిల్లలకి ఈ అవకాశం ఇవ్వలేకపోతే మిగతా పిల్లలందరూ కోచింగ్కి వెళ్తే నా పిల్లలు వెనకబడిపోతారని. అయితే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన డెసిషన్ కాదు, ఇది భయానికి సంబంధించిన డెసిషన్. మరియు కోచింగ్ సెంటర్స్ ఈ భయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్: కోచింగ్ సెంటర్స్ పెద్దవయ్యాయా లేక స్కూల్స్ చిన్నవయ్యాయా? ఎందుకంటే ఒకప్పుడు స్కూల్ అంటే ఎడ్యుకేషన్, ఈరోజు స్కూల్స్ అంటే అటెండెన్స్, కోచింగ్ సెంటర్ అంటే రిజల్ట్. ఇది నిజమా కాదనేది డిబేట్ చేయొచ్చు, కానీ చాలా ఫ్యామిలీస్లో రియాలిటీ మాత్రం ఇదే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికీ ఇండస్ట్రియల్ ఏజ్ కోసం డిజైన్ చేయబడింది. క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్, 1 టీచర్, 40 స్టూడెంట్స్, 1 ఎగ్జామ్, 1 రిజల్ట్. కానీ ఈ రోజు ప్రపంచం అలా లేదు. ఈ రోజు కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో ఉంది, కొన్నిసార్లు గ్లోబల్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఒక మార్క్ ఒక ర్యాంక్ ని మార్చేస్తుంది, ఒక ర్యాంక్ ఒక కాలేజీని మార్చేస్తుంది, ఒక కాలేజ్ ఒక కెరీర్ ని మార్చేస్తుంది. అందుకే కోచింగ్ సెంటర్స్ ఈ గ్యాప్ ని ఫిల్ చేశాయి. కాబట్టి బహుశా ప్రాబ్లం స్కూళ్లలో లేదు, బహుశా ప్రాబ్లం కాంపిటీషన్ లో కూడా లేదు. బహుశా అది మన సక్సెస్ ని డిఫైన్ చేసే విధానంలో ఉంది. మనం ఎడ్యుకేషన్ ని లెర్నింగ్ గా చూడటం మానేసాం, మనం ఎడ్యుకేషన్ ని సెలక్షన్ ప్రాసెస్ గా మార్చేసాం. అందుకే చివరికి ఒక ప్రశ్న మిగిలిపోతుంది: ఒక స్టూడెంట్ స్కూల్లో 6 గంటలు, కోచింగ్ సెంటర్లో 4 గంటలు చదువుతున్నాడంటే అసలు ఎడ్యుకేషన్ ఎక్కడ జరుగుతుంది? స్కూల్లోనా లేక కోచింగ్ సెంటర్లోనా? మరి దానికి మీ సమాధానం ఏంటి? స్కూలా లేక కోచింగ్ సెంటరా? లేదా ఈ రెండింటి మధ్య ఎక్కడో మనం అసలు ఎడ్యుకేషన్ని కోల్పోయామా?